హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్ ఏంటంటే మీకు నేను ఒక టాపిక్ చెప్పాను కదా. ఈ కోర్ట్స్ గురించి లోయర్ కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎలా చేస్తారో ఇప్పుడు మనం ఆ టాపిక్ని, ఆ థియరీని, ఆ సెషన్స్ని స్టార్ట్ చేసాం. దాంట్లో ఫస్ట్ కేటగిరీ వచ్చి లోయర్ కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. లోయర్ కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ దీంట్లో ఏంటంటే, దీంట్లో ఏ కంప్లైంట్స్ ఆర్ ఎఫ్ఐఆర్. దీంట్లో ఏలో మళ్ళీ వన్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి కాగ్నిజబుల్ ఆర్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. ఇప్పుడు నౌ వీ డిస్కస్ మన టాపిక్ ఏంటంటే హౌ టు ఫైల్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి ఆర్ సెక్షన్ 223 బిఎన్ఎస్ఎస్. So this video divided two parts. The first part is theory session, the second part is drafting session. ఫ్రెండ్స్, మీరు ఒకటి చూడండి. నేను ఇది ఈ సెషన్స్లో అంటే నేను ఇప్పుడు చెప్తానన్న దాంట్లో లోయర్ కోర్టులో ఒక కంప్లైంట్ అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి చెప్తున్నాను కదా. ఇది ఎలా చెప్తున్నానో చూడండి. క్లాస్ని చూసి ఇదే విధంగా థియరీ డ్రాఫ్టింగ్ ఇలా 2 సెషన్స్ కింద కావాలా, మాకు థియరీ వద్దు ఓన్లీ డ్రాఫ్టింగ్ సెషనే కావాలంటారా, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చేస్తే అప్పుడు నేను థియరీ మీకు కావాలంటే మీకు థియరీ చెప్తాను, డ్రాఫ్టింగ్ చెప్తాను. లేదు రెండు కలిపి చెప్పండి, రెండు కలిపి చెప్తాను. అది మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ నౌ వీ డిస్కస్ థియరీ సెషన్. ఈ థియరీ సెషన్స్లో ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్. సో నమస్తే ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిమినల్ లా. హౌ టు ఫైల్ ఏ కంప్లైంట్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి అండ్ section 223 BNSS. Many times the police refuse to register an FIR. చాలాసార్లు పోలీసులు ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తుంటారు. ఇన్ సచ్ కేసెస్ ద విక్టిమ్ యాజ్ ఏ పవర్ఫుల్ రెమెడీ. మీకు అప్పుడు ఒక రెమెడీ ఉంది, ఫైలింగ్ ఏ కంప్లైంట్ డైరెక్ట్లీ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. మీరు కంప్లైంట్ని మ్యాజిస్ట్రేట్ ముందు ఫైల్ చేయవచ్చు. స్టే విత్ మీ till the end because I will also share the mandatory documents, case laws and practical filing checklist that every lawyer and law student must know. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కనుక, మీరు చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా 498 కానీ 323 కానీ ఇలా కొన్ని కేసెస్లో ఏదైనా కేసు పెట్టడం జరుగుతుంది. పోలీసు వారు ఏం చేస్తారు, రేపు రండి ఎల్లుండండి అని టైం డ్రాగన్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ పోవచ్చు, మొబైల్ పోవచ్చు, కార్ పోవచ్చు, లేదా గోల్డ్ పోవచ్చు, లేకపోతే మన డాక్యుమెంట్స్ పోవచ్చు. దేనికైనా పోలీసు వారు టైం డ్రాగన్ చేస్తూ ఉంటారు. అలాంటి మనం ఏం చేస్తాం అంటే, పోలీసు వారు కంప్లైంట్ తీసుకోకపోతే కనుక ఎస్పీ ఆఫీసులో సర్టెన్ పై అధికారి ఎస్పీ ఆఫీసులో మనం కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎస్పీ ఆఫీసులో 2 టైప్స్గా కంప్లైంట్ చేస్తాం. ఒకటి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, 2 త్రూ పోస్టల్ ద్వారా కంప్లైంట్ చేస్తాం. అయితే ఈ 156 సిఆర్పిసి 200 సిఆర్పిసి ఇవి కంప్లైంట్స్ వేయాలంటే కంపల్సరీగా రిజిస్టర్ పోస్ట్లో పంపించాలి. అంటే సర్టెన్ అధికారి ఎస్పీకి, డిఎస్పీకి, సిఏ గారికి, డీజీపీకి టు పోస్టల్లోనే పంపించాలి. పంపించి ఆ పోస్టల్లో రిసిప్ట్ను పోస్టల్ అకౌంట్ మన దగ్గర పెట్టుకుని అప్పుడు అవి తీసుకుని కంప్లైంట్ పేపర్ ఉంటుంది, కంప్లైంట్ పేపర్ తీసుకుని అప్పుడు మిగతా కేసుని ఎలా ఫైల్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు నేను. ఓకే, ఇది జస్ట్. నెక్స్ట్ సెకండ్, బ్యాక్గ్రౌండ్ అండ్ లీగల్ బేసిస్. సిఆర్పిసి 200 వర్సెస్ బిఎన్ఎస్ఎస్ 223. ఫస్ట్ ద లా అండర్ సెక్షన్ 200 ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, a magistrate can take cognizance of offences based on private complaint. ఇట్లన్నింటినీ ఎలా తీసుకుంటారంటే మ్యాజిస్ట్రేట్ గారు ప్రైవేట్ కంప్లైంట్ల కింద తీసుకోవడం జరుగుతుంది. ద న్యూ భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 బిఎన్ఎస్ఎస్ హ్యాస్ రీప్లేస్డ్ దిస్ విత్ సెక్షన్ 223. ఆ సిఆర్పిసిలో 200 సెక్షన్ని ఈ బిఎన్ఎస్ఎస్ 223 రీప్లేస్ చేసింది, విచ్ హ్యాస్ ద సేమ్ పర్పస్. రెండింటి ఉద్దేశం ఒకటే. దిస్ ప్రావిజన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, but the procedure may vary. Okay, for example, if the complaint discloses a cognizable offense, the magistrate may forward it to police under section 156 class 3 CRPC or 175 class 3 BNSS. If it is non-cognizable, the magistrate they proceed the record evidence. ఇది కాగ్నిజెన్స్ అయితే మాత్రమే పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి పంపించడం జరుగుతుంది. అదే నాన్ కాగ్నిజెన్స్ అయితే కనుక అలా జరగదు. డైరెక్ట్గా పోలీసు మ్యాజిస్ట్రేట్ వారే
ఎవిడెన్స్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఒకసారి చూడండి, ఇప్పుడు నేను స్లైడ్స్కి నెంబర్లు కూడా వేసాను చూడండి. ఇప్పుడు ఇది ఈ వైట్ స్లైడ్ ఉంది కదా, ఈ వైట్ స్లైడ్కి ఇక్కడ కార్నర్లో 1 అనేసాను, ఇక్కడ ఇది చూడండి వైట్ స్లైడ్ 2 అనేసాను. అంటే ఇవన్నీ ఇలాగ అంటే ఇదే టాపిక్ అనమాట, ఇదంతా ఒకటే టాపిక్ అని అర్థం. ఓకే, తర్వాత థర్డ్ స్లైడ్, వై ఫైల్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ ముందు ఎందుకు ఫైల్ చేయాలి అంటే కనుక వై కంప్లైంట్ ఫైలింగ్. ఓకే, వెన్ డూ వీ యూజ్ దిస్ రెమెడీ? ఫస్ట్ వన్, వెన్ పోలీస్ రిఫ్యూజ్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ డిస్పైట్ రిపీటెడ్ కంప్లైంట్స్. అంటే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మీరు తరచూ ఏదైనా అతమాటలు గొడవలు పెట్టుకుంటూ ఏదో కంప్లైంట్ పెట్టుకుని వెళ్తున్నారు అనుకో, వీడేంటి రాబో మన తలనొప్పి తెప్పిస్తున్నాడు, ఇంకేడు ఇలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి పోలీసు వారు ఆ విధంగా కూడా రిఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. వెన్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ బేస్డ్ ఆర్ డిలేడ్, అంటే ఎవ్రీ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్ఐఆర్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పోలీసులకు టైం సరిపోదు, వాళ్ళ డ్యూటీలు చేసుకోవాలి, ఆఫీస్ పనులు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది కొంచెం తలనొప్పి, కాబట్టి ఇది కూడా చేయకపోవడానికి అవకాశం ఉంది. వెన్ ద కంప్లైంట్ వాంట్స్ డైరెక్ట్ కాగ్నిజెన్స్ బై మ్యాజిస్ట్రేట్, అలాంటి టైంలో ఎప్పుడు అంటే కంప్లైంట్ అనేవాడు మీ యొక్క క్రైమ్లో కాగ్నిజెన్స్ ఉంటే కనుక మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ద సుప్రీం కోర్ట్ ఇన్ సురేష్ చంద్ జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ 2001 క్లారిఫైడ్ దట్ ఏ మ్యాజిస్ట్రేట్ హ్యాస్ 2 ఆప్షన్స్, either take cognizance himself or direct police investigation under section 156 class 3. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ అనేవాళ్ళు టూ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే కాగ్నిజెన్సా నాన్ కాగ్నిజెన్సా? సార్ ఈ కాగ్నిజెన్స్ ఏంటి, నాన్ కాగ్నిజెన్స్ ఏంటంటే తెలిసిన వాళ్ళకి సరే, తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక నేను దీని తర్వాత డ్రాఫ్టింగ్ సెషన్లో దాని గురించి కూడా నేను చెప్తాను, కాగ్నిజెన్స్ ఏంటి, నాన్ కాగ్నిజెన్స్ ఏంటి అన్నది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఈ టాపిక్ 4th స్లైడ్, డ్రాఫ్టింగ్ ద కంప్లైంట్ పిటిషన్. మీరు ఇందాక ఏం చేశారు, మీరు బిఫోర్ మ్యాజిస్ట్రేట్ ముందు ఎందుకు ఫైల్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, డ్రాఫ్టింగ్ ద కంప్లైంట్ పిటిషన్. కంప్లైంట్ పిటిషన్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి అంటే కనుక శాంపిల్ డ్రాఫ్ట్ ఫార్మేట్. నౌ లెట్స్ సీ హౌ టు డ్రాఫ్ట్ ద కంప్లైంట్ పిటిషన్. ఇట్ మస్ట్ కంటైన్ ద ఫస్ట్ వన్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద కంప్లైంట్. కంప్లైంట్ యొక్క నేము అడ్రస్ ఉండాలి. సెకండ్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద అక్యూజ్డ్ యొక్క నేము అడ్రస్ ఉండాలి. డేటు, టైము అండ్ ప్లేస్ ఆఫ్ అకరెన్స్. 4, ఫ్యాక్ట్స్ కాన్స్టిట్యూటింగ్ ద అఫెన్స్ యొక్క ఫ్యాక్ట్స్ క్లియర్గా రాయగలగాలి. రెలివెంట్ ఐపీసీఆర్ స్పెషల్ లా సెక్షన్స్. మీరు రాసేది సోది ఎక్కువ రాయకుండా అదేందా సెక్షన్ చూసుకుని ఐపీసీ బుక్ కానీ బిఎన్ఎస్ కానీ దగ్గర పెట్టుకుని మీకు జరిగిన ప్రాబ్లం చూసుకుని ఆ ప్రాబ్లం పాయింట్స్ పడే విధంగానే కంప్లైంట్ రాయాలి. ఎందుకంటే పోలీసు వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా కూడా వాళ్ళకే ఏ పాయింట్ మీద రిజిస్టర్ చేయాలి ఎఫ్ఐఆర్ అనేది మనం ఎంతో కొంత అవగాహన కూడా కలిగి ఉండాలి మనం. రెలివెంట్. సో 6th, ఏ ప్రేయర్ రిక్వెస్టింగ్ ద మ్యాజిస్ట్రేట్ టు టేక్ కాగ్నిజెన్స్ అండ్ ఇష్యూ ప్రాసెస్. అప్పుడు మనం ప్రేయర్లో రిక్వెస్ట్ అడగాలన్నమాట మ్యాజిస్ట్రేట్ గారిని, ఏమని, కాగ్నిజెన్స్ ఉంది కాబట్టి ప్రాసెస్ని ఇష్యూ చేయమని చెప్పేసి మనం అడగాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే దట్ డెస్పైట్ అప్రోచింగ్ ద పోలీస్ నో యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్, హెన్స్ ద కంప్లైనెంట్ ఈజ్ కన్స్ట్రైన్డ్ టు అప్రోచ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ అండర్ సెక్షన్ 200 CRPC 223 BNSS. మనం ఎందుకు అప్రోచ్ అవుతున్నామో అంటే పోలీసు వారి దగ్గర నుంచి ఏ విధమైన యాక్షన్ లేదు కాబట్టి మనం అప్రోచ్ అవుతున్నాం అనే విషయాన్ని జడ్జి గారికి మీరు క్లియర్గా వివరించగలగాలి. ఓకే, నెక్స్ట్ అఫిడవిట్ అండ్ అండర్టేకింగ్. వెరీ ఇంపార్టెంట్ అఫిడవిట్ అనేది. ఈ ప్రైవేట్ కేసుల్లో అండర్టేకింగ్ అఫిడవిట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎలా అంటే దీంట్లో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద సుప్రీం కోర్ట్ ఇన్ ప్రియాంక శ్రీవాస్తవ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. అసలు ఈ జడ్జిమెంట్ మీరు చూసినట్టయితే కనుక ప్రియాంక శ్రీవాస్తవ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ జడ్జిమెంట్ చూసినట్టయితే కనుక అసలు ఈ అఫిడవిట్లు అండర్టేకింగ్లు ఎందుకు ప్రజెంట్ చేయాలి, ఏంటి, ఎలా చేయాలనేది దాంట్లో క్లియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మేడ్ ఇట్ మ్యాండేటరీ టు ఫైల్ అన్ అఫిడవిట్ వెన్ యూ మూవ్ అన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 156 class 3 CRPC or 175 class 3 BNSS. Second important point, this prevents misuse of the process. So along with your complaint, you must attach a sworn affidavit confirming that facts are true to your knowledge. అంటే దీంతో పాటు అండర్టేకింగ్ అఫిడవిట్తో పాటు స్వార్న్ అఫిడవిట్ కూడా ఫైల్ చేయాలి. అయితే సార్ ఈ స్వార్న్ అఫిడవిట్ ఏంటంటే సార్ ఈ అండర్టేకింగ్ అఫిడవిట్ అంటే అవి ఎలా చేయాలో నేను 1 by 1 చూపిస్తాను. స్వార్న్ అఫిడవిట్లో కూడా కోర్టు వారు కూడా దాని మీద కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్వార్న్ అఫిడవిట్ మీద కోర్టు క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది కూడా మీకు క్లియర్గా చెప్తాను.
ఓకే, సమ్ కోర్ట్స్ మే ఆల్సో ఆస్క్ ఫర్ అండర్టేకింగ్ అఫిడవిట్ స్టాటింగ్ దట్ ద కంప్లైంట్ ఈస్ ఫైల్డ్ ఇన్ గుడ్ ఫెయిత్. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క అండర్టేకింగ్ అఫిడవిట్లో గుడ్ ఫెయిత్ నిజాలు కరెక్ట్గా రాయండి. మీకు న్యాయం నిజాలు కరెక్ట్గా రాస్తే మీకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్. మీకు ఈ నేను ఇందాక ఏం చెప్పాను, డ్రాఫ్టింగ్ చేసేసారు, అఫిడవిట్లు అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్. బిఫోర్ ఫైలింగ్ కీప్ దిస్ రెడీ. ఒకటి, కంప్లైంట్ పిటిషన్ 200 సిఆర్పిసి ఆర్ 223 బిఎన్ఎస్ఎస్. 2, సపోర్టింగ్ అఫిడవిట్. సపోర్టింగ్ అఫిడవిట్ ఏంటి, మ్యాండేటరీ ఇఫ్ 156 క్లాస్ 3 ఇన్వోక్డ్. అంటే 200 సిఆర్పిసిని 156 క్లాస్ 3ని కలిపి ఫైల్ చేయాలి, రెండింటిని కలిపి. తర్వాత లిస్ట్ ఆఫ్ విట్నెస్లు ఎవరున్నారు ఈ గొడవకి. తర్వాత ఎవిడెన్స్ డాక్యుమెంట్స్, మీ దగ్గర ఫోటోలు, మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా. 65B సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈస్ ఇన్క్లూడ్. అంటే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ 65B అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫొటోస్, మెడికల్ రిపోర్ట్స్, వీడియోస్ ఇవన్నీ కూడా ఫైల్ చేయాలంటే కోర్టులో ఈ 65B ఎవిడెన్స్ సర్టిఫికేట్తో కలిపే మనం ఫైల్ చేయాలి. తర్వాత వకాలత్నామా సైన్డ్ బై ద కంప్లైంట్. సార్ ఇది కంప్లైంట్ కదా, మరి వకాలత్నామా అంటున్నారు ఏంటి అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చే కేసుకి మాత్రమే మేము అపీరెన్స్ చేయాలి. అదేనా, అదే ఇంకా మిగతా ఏ కేసు అయినా సరే వకాలత్నామా ఫైల్ చేయాలి. తర్వాత కంప్లైంట్ యొక్క ఐడి ప్రూఫ్ కూడా దీనికి అటాచ్మెంట్ చేయాలి, అంటే ఆధార్ కార్డు లాంటిది. తర్వాత ప్రాసెస్ ఫీజు ఏమంటే ప్రాసెస్ ఫీజు, కోర్ట్ ఫీ అంటే కోర్ట్ ఫీజు కూడా కట్టాలి. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇఫ్ ఎనీ దీస్ ఆర్ మిస్సింగ్ యూ కంప్లైంట్ మే గెట్ డిలేడ్ ఆర్ రిజెక్టెడ్. సో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ 7, ఫైలింగ్ ప్రాసెస్ ఇన్ కోర్టు. కోర్టులో ఫైలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఫైలింగ్ ప్రాసెస్. ఇందులో ఫస్ట్ పాయింట్, ఫైల్ ద కంప్లైంట్ విత్ ద కోర్ట్ రిజిస్టర్ ఆర్ బెంచ్ క్లర్క్. ఈ కంప్లైంట్ అంతా రెడీ అయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి, కోర్టులో రిజిస్టర్ దగ్గర కానీ బెంచ్ క్లర్క్ దగ్గర కానీ వెళ్ళాలి. మ్యాజిస్ట్రేట్ ఎగ్జామినిస్ ద కంప్లైంట్ అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి ఆర్ 223 బిఎన్ఎస్ఎస్. మ్యాజిస్ట్రేట్ గారు కంప్లైంట్ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. 3వ పాయింట్, మ్యాజిస్ట్రేట్ రికార్డ్ స్టేట్మెంట్ ఆఫ్ కంప్లైంట్ అండ్ విట్నెసెస్. మ్యాజిస్ట్రేట్ గారు కంప్లైంట్ విట్నెస్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్ మ్యాజిస్ట్రేట్ మే. అప్పుడు ఇది కనుక మ్యాజిస్ట్రేట్ కనుక సాటిస్ఫాక్షన్ అయితే కనుక టేక్ కాగ్నిజెన్స్ అండ్ ఇష్యూస్ సమన్స్. కాగ్నిజెన్స్ కింద క్రైమ్ తీసుకుని 156 క్లాస్ 3 ప్రకారం కేసు ఫైల్ చేయమని చెప్పి సర్టెన్ పోలీస్ స్టేషన్కి పంపించి సమన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ టు ద ఇన్వెస్టిగేట్ అండర్ 156 క్లాస్ 3. పోలీస్ వారిని ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా ఆదేశించడం జరుగుతుంది. సో దీనికి ఇంపార్టెంట్ కేసులాస్ ఏంటి, ప్రియాంక శ్రీవస్తవ 2015 అఫిడవిట్ ఈజ్ మ్యాండేటరీ. కేసులా సురేష్ చంద్ జైన్ 2001 మ్యాజిస్ట్రేట్ పవర్ టు ఫార్వర్డ్ కంప్లైంట్ టు పోలీస్ అనే విషయం ఈ 2 జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. నేను ఈ 2 జడ్జిమెంట్లో కూడా మనకి ఈ క్లాస్లోనే నేను వివరించాను, మీరు చూద్దిరిగాని. తర్వాత ఇప్పుడు దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా సురేష్ చంద్ జైన్ 2001 ఈ జడ్జిమెంట్ వివరణ. ఈ జడ్జిమెంట్ ఏంటి, సురేష్ చంద్ జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఏఎన్ఆర్ 2001 సెకండ్ వాల్యూమ్ ఎస్సిసి 628 పేజ్. సో దీన్ని ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఏంటంటే ద కేసు సురేష్ చంద్ జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఏఎన్ఆర్ 2001 second volume SCC 628 page is a landmark Supreme Court judgment on registration of FIR under section 154 CRPC. ఓకే, దీంట్లో క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక షార్ట్ ఎక్స్ప్లెయిన్ తీసుకున్నాం అనుకోండి, అసలు దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ద పిటిషనర్ అలిజ్డ్ దట్ ద పోలీస్ రిఫ్యూజ్ టు రిజిస్టర్ ఈజ్ FIR డిస్పైట్ డిస్క్లోజర్ ఆఫ్ కాగ్నిజెంట్ అఫెన్స్. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే కనుక కంప్లైంట్ తన కంప్లైంట్ పోలీస్ వారు తీసుకోలేదు కాబట్టి తను ఈ కాగ్నిజెన్స్ అఫెన్స్ కింద తీసుకుని అదేనా దీన్ని FIR రిజిస్టర్ చేయమని చెప్పేసి కోర్టుని అభ్యర్థించగా కోర్టు వారు సర్టెన్ పొలిటీషియన్ పంపడం జరుగుతుంది. ఇష్యూ వెదర్ ద పోలీస్ హెస్ ఎ డిస్క్రిప్షన్ టు కండక్ట్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ రిజిస్టరింగ్ అన్ FIR ఫర్ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నీ కూడా పోలీస్ వారు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీ తదనంతరం మాత్రమే ఇవి చేయడం జరుగుతుంది. హెల్డ్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే కనుక మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ టు ద పోలీస్ డిస్క్లోజెస్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ ద పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు రిజిస్టర్ అన్ FIR అండర్ సెక్షన్ 154 CRPC. ఆయనకి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా జడ్జి గారు చెప్తే చేయాల్సిందే. సెకండ్ పాయింట్, పోలీస్ కెనాట్ రిఫ్యూజ్ ఆన్ ద గ్రౌండ్
that they want to first verify or conduct a preliminary inquiry. ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా కెనాట్ రిఫ్యూజ్ ద గ్రౌండ్ రిఫ్యూజ్ చేయకూడదు. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ పోలీస్ మే ఇన్వెస్టిగేట్ అండ్ ఇఫ్ ద కేస్ ఈజ్ ఫాల్స్ దే కెన్ ఫైల్ ఏ క్లోజర్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 173 సిఆర్పిసి. ఓకే, ఈ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ టిప్స్. మీకు 8వ టాపిక్, ఇది 8వ దీంట్లో సెషన్లో ప్రాక్టికల్ టిప్స్ ఏంటంటే practical drafting tips for advocates and students. First one, keep facts chronological and precise. Facts అన్ని కూడా chronological ఆర్డర్లో రాయండి. డోంట్ మేక్ అలిగేషన్స్ వితౌట్ సపోర్టింగ్ మెటీరియల్. మీరు ఏదైనా అలిగేషన్ చేసేటప్పుడు మీ దగ్గర సపోర్టింగ్ మెటీరియల్ ఉంటే మాత్రమే అలిగేషన్ చేయండి. మీ దగ్గర సపోర్టింగ్ మెటీరియల్ లేకుండా అలిగేషన్స్ని చేయొద్దు. ఆల్వేస్ అటాచ్ అన్ అఫిడవిట్ ఇఫ్ మూవింగ్ అండర్ 156 క్లాస్ 3. అఫిడవిట్ అనేది ఖచ్చితంగా అటాచ్ చేయాలి. అలా చేయకపోతే కనుక 156 క్లాస్ 3 కాగ్నిజెన్స్ తీసుకోవడం జరగదు. కోర్ట్ రిలవెంట్ ఐపీసీ సెక్షన్స్ క్లియర్లీ. పోలీస్ వారు ఆ సెక్షన్స్ని వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కాబట్టి అవి ఏ టైప్ సెక్షన్స్ కింద వస్తున్నాయి అనేది కూడా ఆ సెక్షన్స్ కూడా మనం మెన్షన్ చేయాలి. క్యారీ ఎక్స్ట్రా కాపీస్ ఫర్ కోర్ట్ అండ్ ఫర్ సర్వీస్ అండ్ అక్యూజ్డ్. ఓకే, గుర్తుంచుకోండి, ఏ వెల్ డ్రాఫ్టెడ్ కంప్లైంట్ మేక్స్ ఏ స్ట్రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. మీరు డ్రాఫ్టింగ్ అనేది చాలా చక్కగా నీట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. అదే అలా చేసినట్టయితే కనుక మీరు జడ్జి ముందు ఇంప్రెషన్ పొందే అవకాశం మీకు ఉంటుంది. కన్క్లూజన్ ఫైనల్గా. సో ఫ్రెండ్స్, టుడే వీ లెర్న్డ్ హౌ టు ఫైల్ ఏ క్రిమినల్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి 223 బిఎన్ఎస్. వీ కవర్డ్ డ్రాఫ్టింగ్ అఫిడవిట్స్ అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్, కేస్ లాస్ అండ్ కోర్ట్ ప్రొసీజర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతాం డీటెయిల్గా. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ కాల్డ్ అండర్ సిఆర్పిసి వర్సెస్ బిఎన్ఎస్ఎస్. ఫస్ట్ వన్, సిఆర్పిసి ఇన్ ఫోర్స్ ప్రీ 01 జూలై 2024 మ్యాటర్స్. అంటే దీనికన్నా ముందుగా ఉన్న మ్యాటర్లో సిఆర్పిసిలో. సెక్షన్ 200 ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైంట్ స్టార్ట్స్ ప్రైవేట్ కంప్లైంట్ ఆర్ కంప్లైంట్ కేసెస్. BNS in force from 1st July 2024. Section 223 examination of complaint. Okay, per materia replacement of CRPC 200 same stage with updates. ఓకే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏ లేదు, రెండు అవుతే కానీ సెక్షన్ మాత్రం నెంబర్ మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఈ టాపిక్లో ఇది ఫస్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, కార్నర్లో నెంబర్ వేసాను. దీంట్లో సెకండ్ స్లైడ్. అదర్ మ్యాప్డ్ స్టేజెస్ సిఆర్పిసి నుండి బిఎన్ఎస్ఎస్కి. యూ విల్ యూజ్ ద సేమ్ డే ఇన్ కోర్ట్. 202 నుండి 225 వరకు పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఎంక్వైరీ. సెక్షన్ 202 సెక్షన్ నుండి 225 సెక్షన్ వరకు కూడా ప్రాసెస్ని ఇష్యూ చేయడం, ఎంక్వైరీల గురించి ఉంటుంది. 203 నుండి 226 వరకు డిస్మిస్సల్ వరకు ఉంటుంది. ఒక 204 సిఆర్పిసి 227 బిఎన్ఎస్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ రూట్. ఓకే, సెక్షన్ సిఆర్పిసి 156 క్లాస్ 3, బిఎన్ఎస్ఎస్ 175 క్లాస్ 3. మ్యాజిస్ట్రేట్ పవర్ టు ఆర్డర్ ఇన్వెస్టిగేషన్. మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేయమని. బిఎన్ఎస్ఎస్ యాడ్ సేఫ్ గార్డ్స్ రీజనర్ ఆర్డర్. ఓకే, తర్వాత కాగ్నిజెన్స్ ఎప్పుడు తీసుకోవడం జరుగుతుంది? when the magistrate can take it. CRPC 190 BNSS 210 మోడ్ ఆఫ్ కాగ్నిజెన్స్. అంటే ఏ మోడ్లో తీసుకోవాలన్నది జడ్జి గారు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సెకండ్ దీంట్లో బిఫోర్ యూ డ్రాఫ్ట్ పిక్ ద కరెక్ట్ రొటీన్. ఒక ఎలా ఉంటుందంటే మీరు డ్రాఫ్ట్ చేసుకున్నప్పుడు పిక్ కరెక్ట్ రొటీన్. ఇఫ్ ద అఫెన్స్ కాగ్నిజబుల్ ప్రిఫర్ పోలీస్ ఎఫ్ఐఆర్ సిఆర్పిసి 154 బిఎన్ఎస్ 173 ఫస్ట్. If police does not use 156 class 3, 175 class 3 with a sworn affidavit mandatory as per Priyanka Srivastava judgment, or you may still file a private complaint 200 or 223 and request inquiry or police investigation at 202 or 225 stage. Lalita Kumari judgment చూడాలి ఇక్కడ మీరు. mandates FIR for cognizable offense. ఓకే,
ఇది మీరు ఇక్కడ ఈ జడ్జిమెంట్ మీకు కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను. లివ్లా వెబ్సైట్‌లో కూడా వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్ ఇదే సెషన్స్‌లో మనం లలిత్ కుమార్ జడ్జిమెంట్ కూడా వివరించడం జరిగింది. అది కూడా చూద్దాం. సో నో నాన్ కాగ్నిజిబుల్ ప్రైవేట్ కంప్లైంట్ 200-223 పోలీస్ కెనాట్ ఇన్వెస్టిగేట్ వితౌట్ ఏ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ సిఆర్పిసి 155 క్లాస్ 2 బిఎన్ఎస్ ఈక్వలెంట్ స్కీమ్. ఓకే, ప్రైవేట్ కంప్లైంట్లకి మనం వేసే ప్రైవేట్ కంప్లైంట్లకి పోలీస్ వారు జడ్జి గారి దగ్గర నుంచి ఆర్డర్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయరు. చూడండి, ఇప్పుడు ఈ ప్రియాంక శ్రీవాస్తవ అండ్ ఏఎన్ఆర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2015 జడ్జిమెంట్, ఇది ఫస్ట్ పేజ్ కార్నర్లో నెంబర్ వేసాను చూడండి. అప్లికేషన్స్ అండర్ సెక్షన్ 156 క్లాస్ 3 సిఆర్పిసి షుడ్ బి సపోర్టెడ్ బై ఏ స్వాన్ అఫిడవిట్ అండ్ దట్ మ్యాజిస్ట్రేట్ మస్ట్ బి విజిలెంట్ బిఫోర్ డైరెక్టింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ దీంట్లో సెకండ్ స్లైడ్ జడ్జిమెంట్, ఇది కూడా షార్ట్ స్టెప్ బై స్టెప్ గైడ్ లైన్స్ ప్రాక్టికల్ చెక్ లిస్ట్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి? ఇఫ్ యు ఆర్ కంప్లైంట్ ఆర్ కౌన్సిల్ వాట్ టు డూ బిఫోర్ ఫైలింగ్ సెక్షన్ 156 క్లాస్ 3 అప్లికేషన్. ప్రిపేర్ ఏ స్వాన్ అఫిడవిట్ని ప్రిపేర్ చేసుకోవాలి టు అకంపెనీ ద సెక్షన్ 156 క్లాస్ 3 అప్లికేషన్ స్టార్టింగ్. ఓకే, దీంట్లో 1లో ఏ ద ఫ్యాక్ట్స్ విత్ డేట్స్, నిజాలు కరెక్ట్గా మీరు తారీఖులతో పరంగా రాయాలి. బి అటెంప్ట్స్ మేడ్ టు లాడ్జ్ కంప్లైంట్ విత్ పోలీస్ డేట్స్ ఆర్ పోలీస్ స్టేషన్. కంప్లైంట్ మీరు లాడ్జ్ చేసినట్టు ఏ డేట్న పోలీస్ స్టేషన్లో లాడ్జ్ చేస్తారు అన్నది ఆ వివరాలు కూడా క్లియర్గా రాయాలి. వై పోలీస్ డిడ్ నాట్ రిజిస్టర్డ్ ఆర్ యాక్ట్, ఎందుకు పోలీస్ వారు దీన్ని రిజిస్టర్ చేయలేదనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎనీ ప్రయర్ లిటిగేషన్ ఆర్ సెటిల్మెంట్స్, ఏమన్నా దీంట్లో లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూస్తారు. దట్ అలిగేషన్స్ ఆర్ ట్రూ టు యువర్ నాలెడ్జ్, ఆ అలిగేషన్స్ అన్నీ కూడా మీ యొక్క నాలెడ్జ్కి నిజంగా ఉండాలి. ప్రియాంక శ్రీవాస్తవ జడ్జ్మెంట్స్ రిక్వైర్స్ ఎన్ అఫిడవిట్ టు మేక్ అప్లికెంట్ అకౌంటబుల్. దీంట్లో సెకండ్ పాయింట్ అటాచ్ డాక్యుమెంటరీ ప్రూఫ్, కరస్పాండెన్స్ SMS or emails, receipts, copy of prior petitions, bank or service notice if relevant. Okay, spell out why the facts disclose a cognizable offense. శ్రీ లలిత్ కుమారి పై జడ్జిమెంట్ చూడాలి మీరు. ఇది కోటెడ్ ఇన్ ప్రియాంక, దీని బేసిస్కినే. సో ద మ్యాజిస్ట్రేట్ కెన్ డిసైడ్ వెదర్ టు సెండ్ ద మ్యాటర్ టు పోలీస్. అప్పుడు జడ్జి గారు చూసిన తర్వాత మాత్రమే అప్పుడు పోలీస్ వారికి మ్యాటర్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో థర్డ్ స్లైడ్ మ్యాజిస్ట్రేట్ ఆర్ జడ్జ్ హౌ టు డీల్ విత్ అన్ 156 క్లాస్ 3 అప్లికేషన్. ఇందులోను 4 రీజన్స్ చూడండి. చెక్ ఫర్ ద అఫిడవిట్ and the verification of material. Priyanka judgment directs that magistrate be more vigilant and may verify facts in appropriate cases. ఆ జడ్జ్మెంట్ బేసిస్ కి అఫిడవిట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ స్టెప్ అప్లై ద లలిత్ కుమారి జడ్జ్మెంట్. అసర్టైన్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్స్ ఫేస్ డిస్క్లోజెస్ ఏ కాగ్నిజిబుల్ అఫెన్స్ బిఫోర్ డైరెక్టింగ్ రిజిస్ట్రేషన్ ఆర్ ఇన్వెస్టిగేషన్. థర్డ్ పాయింట్ consider statutory protections, example SARFISTI or other sectorial bars and the possibility of misuse, one-time settlements, harassment motives before ordering an FIR. అంటే బ్యాంక్ సంబంధించిన గొడవల్లోనూ హెరాస్మెంట్ చేశారని ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, వాటిని ఆ హెరాస్మెంట్స్ వాటిని కూడా కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు మీ దగ్గర ఆధారాలు ప్రూఫ్ ఉంటుంది కనుక. రికార్డ్ రీజన్స్ క్లియర్లీ ఇఫ్ యూ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అండర్ 156 క్లాస్ 3 కీప్ ద ఆర్డర్ నారో అండ్ ఫ్యాక్ట్ బేస్డ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇదే జడ్జిమెంట్ ఫోర్త్ పేజ్. ఇది ఇఫ్ యు ఆర్ డిఫెన్స్ ఆర్ అక్యూజ్డ్, ఇఫ్ యూ సస్పెక్ట్ మిస్యూజ్ ఫైల్ ఏ క్వాష్ ఆర్ డిశ్చార్జ్ అప్లికేషన్. సార్ ఇక్కడ క్వాష్ అంటున్నారు, డిశ్చార్జ్ అంటారంటే కంగారు పడద్దు. క్వాష్ పిటిషన్కి క్లాస్ ఉంది, డిశ్చార్జ్ పిటిషన్ కూడా క్లాస్ ఉంది, చెప్తాను అవి. సెక్షన్ 482 ఆర్ అదర్స్. ఓకే, అయితే ప్రియాంక జడ్జ్మెంట్ చూసినట్టు ఇట్ సెల్ఫ్ ఎ క్వాష్డ్ అండ్ ఎఫ్ఐఆర్ ఆన్ దోస్ ఫ్యాక్ట్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ జడ్జ్మెంట్ ఎక్స్ప్లెయిన్ 5th పేజ్. రీసెంట్ క్లారిఫికేషన్స్
Later, Supreme Court orders have clarified that the Priyanka judgment directions are to be treated prospectively to avoid upsetting settlement past actions, but have also reiterated the importance of the affidavit rule SCI API. Second point, more recent orders and reporting show courts treat the affidavit requirement as mandatory, but defects may be curable in some circumstances. Example, belated filing before magistrate's order. So court may allow a remedial affidavit in appropriate cases. ఇది ఈ యొక్క జడ్జిమెంట్ మీరు చూసినట్టయితే కనుక చూడండి, లలిత కుమారి జడ్జిమెంట్. ఓకే, సారీ, ఇది శ్రీవాస్తవ జడ్జిమెంట్. ఇప్పుడు సెకండ్ జడ్జిమెంట్ లలిత్ కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ 2014. వెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రైమా ఫేసియా డిస్క్లోజెస్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. మీ కేసులో ప్రైమా ఫేసియా ఉంటే కనుక కాగ్నిజబుల్స్ తీసుకుంటూ ద పోలీస్ మస్ట్ రిజిస్టర్డ్ అన్ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 154 సిఆర్పిసి. దే కెనాట్ రిఫ్యూజ్ అండ్ క్యారీ అవుట్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇన్ సచ్ కేసెస్. ఓకే, ఈ దీంట్లో సెకండ్ పేజ్ ఫర్ పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. If the information on its face shows a cognizable offense, register FIR immediately. Under section 154, you have no discretion to sit on it. If the information does not prima facie discloses a cognizable offense, you may carry out a limited preliminary inquiry only to decide whether a cognizable offense is made out, not to investigate of merits. మెరిట్స్ మీద కాకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేక్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ టైమ్ బౌండ్. If should be shortened, the court said it should not exceed 7 days. ఓకే, 7 రోజుల నుంచి దాటకూడదు ప్రిలిమినరీ ఎంక్వైరీ. ఎనీ డిలే అండ్ రీజన్స్ మస్ట్ బి ఎంటర్ ద జనరల్ డైరీ. జనరల్ డైరీలో ఎందుకు డిలే జరిగింది అన్నది కూడా రాయాలి. రికార్డ్ రీజన్స్ క్లియర్లీ వెన్ యూ డిసైడ్ నాట్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ ఎంక్వైరీ. ఇఫ్ యూ రాంగ్లీ రిఫ్యూజ్ టు రిజిస్టర్ డిపార్ట్మెంటల్ ఆర్ లీగల్ యాక్షన్ మే ఫాలో. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది కదా ఇక్కడ. నెక్స్ట్ దీంట్లో థర్డ్ పేజ్ ఫర్ మ్యాజిస్ట్రేట్కి జడ్జెస్కి డైరెక్షన్స్. అప్లై ద లలిత కుమారి జడ్జిమెంట్. ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ డిస్క్లోజెస్ కాగ్నిజబుల్ అఫెన్స్, ఆర్డర్ ఎఫ్ఐఆర్ ఆర్ రిజిస్ట్రేషన్ ఆర్ డైరెక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, డోంట్ అలౌ ప్రీ టెక్స్చువల్ డిలేస్. ఓకే, దీంట్లో సెకండ్ పాయింట్ అలౌస్ సెకండ్ గైడ్ లైన్ అలౌ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఓన్లీ ఇన్ లిమిటెడ్ అప్రోప్రియేట్ categories. Example given by the court, example matrimonial or family disputes, commercial matters, medical negligence, corruption, or where there is abnormal delay in complaint, and keep such inquiries tightly time limited. Third guideline, if the police refuse to act, he aggrieved person can be given relief under section 156 class 3 CRPC, direction to investigate or by writ, order reasons for police action or non-action where necessary. ఓకే, ఇవి మ్యాజిస్ట్రేట్ గైడ్లైన్స్. ఇవి తర్వాత కంప్లైంట్ కౌన్సిల్కి గైడ్లైన్స్. వెన్ యూ గో టు పోలీస్ స్టేషన్, ప్రజెంట్ క్లియర్ కన్సైజ్ ఇన్ఫర్మేషన్ షోయింగ్ ద అఫెన్స్ అండ్ ఆస్క్ ఫర్ ఏ జీడీ ఎంట్రీ అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇమీడియట్లీ ఇఫ్ కాగ్నిజబుల్. సెకండ్ గైడ్లైన్, ఇఫ్ పోలీస్ రిఫ్యూజ్ గెట్ ద రిఫ్యూజల్ ఆర్ ఎంట్రీ ఆన్ రికార్డ్, జీడీ ఆర్ రిసిప్ట్, then approach the magistrate under 156 class 3 CRPC or file a writ. Lalit Kumari judgment. Judicial oversight where police fail in duty. ఓకే, మనకు అప్పుడు ఇది రిట్ కింద క్రిమినల్ రిట్ పిటిషన్ కింద హైకోర్టులో ఫైల్ చేస్తాం అనమాట. థర్డ్ గైడ్ లైన్, ద మ్యాటర్ ఫాల్స్ ఇన్ కేటగిరీ వేర్ ఏ షార్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈజ్ పర్మిసిబుల్, ఇన్సిస్ట్ ఇట్ బి completed with the short window and that you be informed of the outcome and reasons. ఓకే, ఇవేంటి ఈ జడ్జిమెంట్లో లలిత్ కుమార్ జడ్జిమెంట్లో కంప్లైంట్ కౌన్సిల్ యొక్క డైరెక్షన్స్. నెక్స్ట్ ఫైనల్గా ఈ జడ్జిమెంట్లో డిఫెన్స్ కౌన్సిల్ యొక్క గైడ్లైన్స్ ఏంటి. ఇఫ్ అన్ ఎఫ్ఐఆర్ వాజ్ కరెక్ట్లీ రిజిస్టర్డ్, దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజెస్ కాగ్నిజబుల్ అఫెన్స్, ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేటరీ excessive merits, but you cannot యూజ్ లలిత కుమారి టు ప్రివెంట్ లాఫుల్ రిజిస్ట్రేషన్. కానీ దాంట్లో కనుక మీకు సరిగ్గా ఇప్పుడు ఇక డిఫెన్స్ కౌన్సిల్ వారు చెప్తారన్నమాట, ఆ ఎఫ్ఐఆర్ గైడ్లైన్స్లో ఉన్న విధానాలు ఏమన్నా వాళ్ళకైనా పొరపాటుగా అనిపిస్తే కనుక లలిత కుమారి జడ్జిమెంట్ని బేస్ చేసుకుని లాఫుల్గా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి కోరవచ్చు. ఇఫ్ ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ డిస్పైట్
being wholly frivolous, you can move for quashing section 452 or appropriate remedy. ఒకవేళ వాళ్ళకి ఎఫ్ఐఆర్ అన్యాయంగా చేశారని అక్యూజ్డ్ కౌన్సిల్ కనిపిస్తే వాళ్ళు 482 సెక్షన్ ప్రకారం క్వాషింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. కోర్ట్స్ విల్ ఎగ్జామిన్ వెదర్ ద ఎఫ్ఐఆర్ వాజ్ ఏ బోనఫైడ్ ఆర్ మ్యాలఫైడ్. ఓకే, ఇవి 2 జడ్జిమెంట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో ఈ స్లైడ్స్లో ఇక్కడ ఇందాక మనం సెకండ్ ఎక్కడ వదిలే మనం సెకండ్ స్లైడ్ ఇదిగోండి, ఇది బిఫోర్ యూ డ్రాఫ్ట్ సెకండ్ స్లైడ్. తర్వాత ఇది ఫస్ట్ స్లైడ్, వాట్ ఈస్ కాల్డ్ అండర్ సెక్షన్. ఓకే, దీంట్లోకి రండి. మళ్ళీ ఇక్కడికి వస్తే ఫైలింగ్ ప్యాకెట్ డాక్యుమెంట్స్ టు అటాచ్ ప్రాక్టికల్ చెక్ లిస్ట్. ఓకే, ఫస్ట్ వన్ కంప్లైంట్ పిటిషన్, టైటిల్, పార్టీస్, అడ్రసెస్, జ్యుడిషన్, facts in chronological specific panel sections IPCR BNS, prayer for taking cognizance and issuing process, alternative prayer for inquiry 202 or 225 or police investigation. ఈ ప్రకారం మీరు ఏంటంటే కంప్లైంట్లో ఇవన్నీ అడగాలి. లిస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ విత్ ఐడెంటిఫైర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ విట్నెస్ కూడా మీరు గ్యాదర్ చేసుకుని లిస్ట్ యాడ్ చేయాలి. డాక్యుమెంట్స్ రిలేడ్ ఆన్ నెంబర్ సెట్ టు పేజ్ మార్క్డ్. ఓకే, వెరిఫికేషన్ పారాగ్రాఫ్, ట్రూత్ అండ్ బిలీఫ్ నమ్మదగ్గంగానే తయారు చేయండి. దీంట్లో ఏంటంటే అఫిడవిట్స్ ఏంటి ఫర్ ఏ ప్యూర్ 220 ప్యూర్ 200 or 223 కంప్లైంట్ అఫిడవిట్ ఈస్ టిపికల్లీ నాట్ మ్యాండేటరీ ఇన్ లా. మ్యాజిస్ట్రేట్ ఎగ్జామిన్స్ ద కంప్లైంట్ ఆన్ ఓత్. మ్యాజిస్ట్రేట్ గారు కంప్లైంట్ యొక్క ఓత్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, ఇఫ్ యూ ఆల్సో సీక్ ఏ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ CRPC 156 class 3, BNSS 175 class 3 affidavit is BNS also expects a reasonable order after application of mind. దీంట్లో సెకండ్ స్లైడ్, ఈ థర్డ్ టాపిక్లో సెకండ్ స్లైడ్ ఆప్షనల్. దీనికి ఇందా నేను ఏం చెప్పాను, కంప్లైంట్ కాపీ, లిస్ట్ ఆఫ్ అక్యూజ్డ్, లిస్ట్ ఆఫ్ విట్నెస్లో, డాక్యుమెంట్స్ రిలీవ్డ్, నెంబర్ సెట్, పేజ్ మార్కుడు, వెరిఫికేషన్ పారాగ్రాఫ్, ఇవి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి ఆప్షనల్గా, అండర్టేకింగ్ అఫిడవిట్, నో ప్యారలల్ ప్రొసీడింగ్స్, డాక్యుమెంట్స్ ఆర్ ఓకే, ట్రూ కాపీస్, విల్లింగ్ టు డిపోజ్, జిరాక్స్ కాపీలు పెట్టండి. మీ దగ్గర ఫోటోలు, వీడియోలు అంటే కనుక 65AB సర్టిఫికెట్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్, చార్ట్స్, ఈమెయిల్స్, CCTV, వకాలత్నామా ప్లస్ ఐడి ప్రూఫ్ ఆఫ్ డిపోనెంట్, ప్రాసెస్ ఫీజు, స్టేట్ ప్రాక్టీస్, ఇండెక్స్, సెనాప్సిస్ ఇండెక్సెస్ అన్ని కూడా క్లియర్గా రాయండి. ఫోర్త్, డ్రాఫ్టింగ్ స్కెలిటన్స్. ఏ కంప్లైంట్ CRPC 200 or BNS 223. ఫస్ట్ కాస్ట్ టైటిల్ రాయాలి, కోర్ట్ ఆఫ్ JMFC or MM. నెక్స్ట్ పార్టీస్. ఇంట్రో, దిస్ ఈజ్ ఏ కంప్లైంట్ అండర్ 200 CRPC or 223 BNS, అఫెన్సెస్ అండర్ IPCR BNS, కోర్ట్ యాజ్ టెరిటోరియల్ అండ్ సబ్జెక్ట్ జ్యుడిషన్ అని ఇలాగే ఒక హెడ్డింగ్ పెట్టాలన్నమాట. ఫ్యాక్స్ తర్వాత ఆటోమేటిక్ ఫ్యాక్స్, క్రోనాలజీ, నంబర్ పారాస్ విత్ డేట్స్, ప్లేసెస్, యాక్ట్స్, విట్నెస్, డాక్యుమెంట్స్ లైన్గా 1 by 1 రాసుకోవాలి. డ్రాఫ్టింగ్, ఇదంతా డ్రాఫ్టింగ్ సెక్షన్. లీగల్ అవర్మెంట్స్, ఇంగ్రీడియంట్స్ మ్యాచ్ టు ఫ్యాక్ట్స్, దాంట్లో జరిగిన సందర్భాల్లో మీరు వేసే IPC BNS సెక్షన్లకే మ్యాచ్ అవ్వాలి. ప్రీవియస్ స్టెప్స్, వెదర్ పోలీస్ అప్రోచ్డ్, GD ఆర్ DD ఎంట్రీస్, ఎనీ రిఫ్యూజల్, ఆ యొక్క ఆధారాలు ఉంటే అవి కూడా చూపించాలి. ప్రేయర్, టేక్ కాగ్నిజెన్స్, ఎగ్జామిన్ కంప్లైంట్, then issue process 204 or 227 BNS or order inquiry 202 or 225 BNS are sent for police investigation if warranted. List of witnesses and list of documents, verification and signature. ఇవి డ్రాఫ్టింగ్ యొక్క విధానాలన్నీ కూడా మీకు చక్కగా చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత డ్రాఫ్టింగ్ స్కెలిటన్స్లో ఈ స్లైడ్ 2, అప్లికేషన్ ఫర్ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ 1 CRPC 156 class 3 or BNS 175 class 3. Add affidavit per Priyanka Srivastava. Narrate steps taken at PS. Reasons registration is needed. Collecting for CDR or CCTV or forensics. BNS emphasizes reasoning. Orders or hearing police when FIR refused. మీరు ఈ 2 కూడా కరెక్ట్గా ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, వీటితో పాటు ప్రియాంక శ్రీవస్తవ జడ్జిమెంట్, నెక్స్ట్ లలిత్ కుమారి జడ్జిమెంట్, ఈ 2 కూడా చూసుకోండి. దీంట్లో 5th టాపిక్, వాట్ హ్యాపెన్స్ ఇన్ కోర్ట్ స్టెప్ బై స్టెప్ బోత్ కోర్ట్స్, ఫైలింగ్, కౌంటర్ స్క్రూటినిటీ, డైరీ ఆర్ CC ఎంట్రీ అలాటెడ్, మ్యాజిస్ట్రేట్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఆన్ ఓత్, CRPC 200
or BNSS 223 magistrate examines complaint or witnesses on date records and signs. BNS 223 text mirrors this stage. మేజిస్ట్రేట్ గారు ఫస్ట్ ఫైలింగ్ అయిపోయింది కౌంటర్లో, తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు చూడడం జరిగింది. తర్వాత మ్యాజిస్ట్రేట్ చాయిసెస్, మ్యాజిస్ట్రేట్ గారు ఇక్కడ చాయిస్ తీసుకుంటారు. ఎంక్వైరీ ఆర్ పోస్ట్పోన్ ప్రాసెస్, సిఆర్పిసి 202, బిఎన్ఎస్ 225 ఆర్డర్ లిమిటెడ్ ఎంక్వైరీ మే ఎగ్జామిన్ మోర్ విట్నెస్ ఆర్ డైరెక్ట్ పోలీస్ ఎంక్వైరీ అని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డిస్మిస్ కంప్లైంట్ ఇఫ్ నో సఫిషియన్సీ గ్రౌండ్, సిఆర్పిసి 202, బిఎన్ఎస్ 226 reasons must be recorded. Issue processes, summons or warrant on satisfaction, CRPC 204, BNS 227 order must show application if mind. పెప్సీ ఫుడ్స్ ప్రిన్సిపల్, ఇది మీరు చూసినట్టు పెప్సీ ఫుడ్ ప్రిన్సిపల్ అనే సైట్ మీరు చూసినట్టు కనుక ఆ జడ్జ్మెంట్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, ఫైలింగ్ కౌంటర్ అయిపోయింది, మ్యాజిస్ట్రేట్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఓత్ అయిపోయింది, ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ చాయిస్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్, if you file a 256 class 3 175 class 3 applications, court may send for police investigation under section 175 class 3. Stronger safeguards and result orders are expected. ఇది మీరు దీనికి సంబంధించి చూడాలంటే లీవ్లాలోకి వెళ్ళండి ఒకసారి. స్పెషల్ నోట్స్ అండ్ సేఫ్ గార్డ్స్, ఎఫ్ఐఆర్ డ్యూటీ కాగ్నిజిబుల్, లలిత్ కుమారి, పోలీస్ మస్ట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఓన్లీ ఇన్ లిమిటెడ్ కేటగిరీస్, ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈజ్ పర్మిటెడ్, యూజ్ దిస్ వెన్ chosen between an FIR versus private complaint. Second point, summons is serious. Pepsi Foods Limited versus Special Judicial Magistrate 1998 5 SCC 149 judgment lo order must reflect mind, don't allow mechanical summoning if accused lives outside jurisdiction. Vijay Dhanuka versus Najima Mamta, okay, 2014 4 SCC 632 202 inquiry is mandatory before process, okay, before process. ఈ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే కనుక ఓకే స్టెప్ బై స్టెప్ ఏంటో మీకు చూసుకున్నాం మనకు. నెక్స్ట్ ఓకే, ఇక్కడ కాగ్నిజిబుల్ వర్సెస్ నాన్ కాగ్నిజిబుల్, హౌ యూ డ్రాఫ్టింగ్ చేంజెస్. ఫస్ట్ వన్ కాగ్నిజిబుల్ అంటే ఏంటి, థెఫ్ట్, రేపు, చీటింగు, ఇంకా పెద్ద పెద్ద విలువైన వస్తువులు ఇలాంటివి. దీంట్లో ప్రాక్టికల్ చాయిస్ ఏంటి, ట్రై ఎఫ్ఐఆర్ ఫస్ట్, ఇఫ్ నో ఎఫ్ఐఆర్ ఫైల్ 156 క్లాస్ 3 175 క్లాస్ 3 విత్ అఫిడవిట్ ఆర్ ఫైల్ 200 ఆర్ 223 ప్రైవేట్ కంప్లైంట్ ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ కోర్ట్ కంట్రోల్, కోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. వాంట్ టు ఫైల్ కంప్లైంట్ ప్లస్ ఇఫ్ ఆస్కింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అఫిడవిట్ పర్ ప్రియాంక శ్రీవస్తవ అనెక్స్ ప్రయర్ రిప్రజెంటేషన్స్. అదే నాన్ కాగ్నిజిబుల్ అయితే కనుక అంటే ఏంటి, డిఫమేషన్, సింపుల్ హర్ట్ ఇన్ సమ్ స్టేట్స్. ఓకే, ప్రాక్టికల్ చాయిస్ ఏంటి, ప్రైవేట్ కంప్లైంట్ ఆర్ ప్రైమరీ రూట్. వాట్ టు ఫైల్ కంప్లైంట్ అండర్ 200 ఆర్ 223 as per 202 225 ఎంక్వైరీ లిస్ట్ ఆఫ్ విట్నెస్ డాక్యుమెంట్స్. ఇది కాగ్నిజిబుల్ అండ్ నాన్ కాగ్నిజిబుల్. నెక్స్ట్ checklist before filing, ingredients of each offense mapped to pleaded facts, dates and places internally consistent, annexes page marked, electronic evidence supported with 65B certificate, relief clause asks the right stage relief, cognizance or process enquiry or investigation. If seeking 156 class 3 175 class 3 attach affidavit plus proof of earlier approach to police. ఇవన్నీ చూసుకోండి. ఓకే, 7. దీంట్లో 8 క్విక్ అథారిటీస్ యూ కెన్ సైట్ ఇన్ యువర్ కంప్లైంట్ అప్లికేషన్, సిఆర్పిసి 200 ఆర్ లేదా బిఎన్ఎస్ 223 టెక్స్ట్ అండ్ ప్యారిటీ, పోస్ట్ సమ్మనింగ్ స్టేజెస్ ఆఫ్ మ్యాపింగ్ 202 203 204 225 226 227. ఇటువైపు ఉన్నాయేమో సిఆర్పిసి, ఇటువైపు ఉన్న బిఎన్ఎస్. కాగ్నిజెన్స్ అండర్ బిఎన్ఎస్ 210 మోడ్స్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ఆర్ ఎక్స్పాండెడ్. బిఎన్ఎస్ commencement 01 July 2024 used for transitional matters. Magistrate order investigation BNS 175 class 3 safeguards versus CRPC 156 class 3. If you need the exact BNS section text per annexing, rely on the MHR GOA PDFs and official authorities compilations. Okay, తర్వాత
ఫైలింగ్ డే కోర్ట్ రూమ్ choreography, session by session, mentioning the presentation, hand or filing set, ensure wakalatnama, indexing process fees, oath and recording. Be ready with short, crisp, cheap for 200 to 223 examination. Bring one supporting witness if available. Submissions. Stress ingredient identity of documents. Why process or inquiry warranted. If asking 156 class 3 or 175 class 3, highlight need for police power, seizure or CDS CCTV, show prior approach to SHO and SP and file affidavit. Next date, track whether court order 202, 225 inquiry or dismissal, 203 or 226. ఎంక్వైరీ చేయమని ఆర్డర్ అయ్యొచ్చు లేదా డిస్మిస్ చేయొచ్చు ఆర్ ప్రాసెస్ కూడా చేయొచ్చు 204 227. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఇంటలెక్చువల్ మాట్లాడుకున్నాం, జడ్జిమెంట్లు మాట్లాడుకున్నాం. ఇది మెయిన్ వీడియోకి సంబంధించి జస్ట్ పైన అవుట్లైన్ when police do not act you can strike in court. Today I will show how to file a criminal complaint under section 202 200 or 223 BNS step by step. ఓకే, ఆల్రెడీ ఇవన్నీ చెప్పున్నాయి, మళ్ళీ ఒకసారి మీకు ఫైనల్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ లీగల్ బేసిస్ ఎక్స్ప్లెయిన్. 200 CRPC ఓల్డ్లా, BNS 223 న్యూలా. పర్పస్ కంప్లైంట్ బిఫోర్, ఇది చేస్తుంది దేనికోసం, మ్యాజిస్ట్రేట్ ముందు కంప్లైంట్ చేయడం కోసం. డిఫరెన్స్ బిట్వీన్ కాగ్నిబుల్ వర్సెస్ నాన్ కాగ్నిబుల్ అఫెన్సెస్. Why file before magistrate? Situations when police refuse to register FIR, victims' right to approach magistrate, jurisdiction of magistrate. Drafting the complaint petition. Essential contents: name and address of the complaint and accused, facts of the incident, relevant IPC sections, prayer for cognizance and process. Show sample format. మీకు అది చూపిస్తాను, శాంపిల్ ఫార్మాట్ అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అఫిడవిట్ అండ్ అండర్టేకింగ్. Mandatory affidavit in 156 class 3 CRPC and 175 BNS applications. Priyanka Srivastava చూస్తుంటే కేసు చూస్తుంటే అండర్టేకింగ్ అఫిడవిట్ ఆర్ ఇఫ్ ఆర్డర్ కోర్టు వెరిఫికేషన్ ప్రొసీజర్. Mandatory document checklist. Complaint petition, supporting affidavit, list of witnesses, copies of documents or evidence, 65B certificate, wakalatnama and ID proof. Filing process court. Filing at court register bench clerk, magistrate examine complaint మ్యాజిస్ట్రేట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. రికార్డింగ్ స్టేట్మెంట్ అండ్ కంప్లైంట్స్ విట్నెసెస్. ఓకే, మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ ప్రాసెస్ ఆర్ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ 156 class 3. ఓకే, ప్రాక్టికల్ టిప్స్ ఫర్ లాయర్స్ అండ్ స్టూడెంట్స్. కీప్ కంప్లైంట్ ప్రిసైజ్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్. అటాచ్ డాక్యుమెంట్స్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. ఎన్ష్యూర్ అఫిడవిట్ ఈజ్ నాట్ మిస్సింగ్. మెనీ అప్లికేషన్ గెట్ రిజెక్టెడ్. కోర్టు రిలవెంట్ కేస్ లాస్. ప్రియాంక శ్రీవాస్తవ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, సురేష్ చంద్ జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ. ఈ 3 జడ్జిమెంట్లు నేను దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సురేష్ చంద్ జడ్జిమెంటు, ప్రియాంక శ్రీవాస్తవ జడ్జిమెంటు, లలిత్ కుమారి జడ్జిమెంటు. ఈ మూడిట్లు మీరు కరెక్ట్గా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, కన్క్లూజన్ అండ్ కీ టేక్అవేస్. రీక్యాప్ ఫైలింగ్ స్టెప్స్. ఎంకరేజ్ వేవర్స్ టు డౌన్లోడ్ శాంపిల్ ఫార్మాట్స్. చెక్లిస్ట్. కాల్ టు యాక్షన్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ యూజ్ఫుల్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డ్రాఫ్టింగ్ గైడ్స్ అండ్ కోర్ట్ రూమ్ స్ట్రాటజీస్. ఇది ఫ్రెండ్స్, ఇదంతా ఏంటంటే థియరిటికల్ సెక్షన్. ఇదంతా కూడా ఈ థియరీ సెక్షన్ నేను మీకు బోర్ కొట్టచ్చు, కానీ మీరు ఈ థియరీ అర్థమైతేనే కానీ మీరు 156 class 3 కానీ 225 class 3 BNSS కానీ ఆ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి పోలీస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ని కోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించలేరు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు మహిళలు అయితే కనుక చాలామంది 498 కేసెస్లో మీరు మీ భర్త తిట్టేయడనో కొట్టేయడనో హెరాస్మెంట్ జరిగిందనో పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటారు. తిరిగి సమయం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. ఒకసారి వెళ్ళండి, కంప్లైంట్ ఉండి తీసుకున్నారో తీసుకోకపోతే కనుక ఎస్పీ కంప్లైంట్ చేయండి త్రూ పోస్ట్ ద్వారా. అవి దగ్గర పెట్టుకుని నేను చెప్పినట్టు పిటిషన్ కంప్లైంట్ డ్రాప్ చేసుకోండి, సపోర్టింగ్ అఫిడవిట్స్ తయారు చేసుకోండి, అండర్టేకింగ్ అఫిడవిట్, ఈ ప్రూఫ్ అఫిడవిట్ 2 తయారు చేసుకోండి. 65 ఎవిడెన్స్ బిక్టివ్ ఎవిడెన్స్ యాక్ట్ సర్టిఫికెట్ ఏమన్నా ఉంటే కనుక, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే కనుక. నెక్స్ట్ వకాలత్నామా, నెక్స్ట్ ప్రాసెస్ అర్థం మీకు, తర్వాత వకాలత్నామా. ఇవి అన్నీ కూడా కోర్టులో ఫైల్ చేసినట్టయితే కనుక మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు అంటే కనుక పోలీస్ స్టేషన్ మనం తిరుగుతున్నాము, ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు అనే సందర్భంలో మాత్రమే కోర్టులో ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇదంతా కూడా ఈ వీడియోలో పార్ట్ 1 మాత్రం చెప్పాను. పార్ట్ 2
అదంతా కూడా ప్రాక్టికల్గా ఉంటుంది డ్రాఫ్టింగ్. అసలు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, డ్రాఫ్టింగ్లో ఏమేమి అటాచ్మెంట్ చేయాలి, అది ఫైలింగ్ ఆర్డర్ ఎలా కొట్టాలి అన్నదే మీకు నేను క్లియర్గా చూపిస్తూ జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలాగా ఇలా థియరీ ప్రాక్టికల్ చెప్పమంటారా, లేదా ఓన్లీ ప్రాక్టికల్ డ్రాఫ్టింగ్ సెషన్ చెప్పమంటారా అన్నదే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.